ఒక చిన్న కష్టం రాగానే, ఒక చిన్న ఇబ్బంది రాగానే, లేదా పంట కొంచెము నష్టం రాగానే, లేదా వ్యాపారంలో కొంచెము నష్టం రాగానే, ఆరోగ్యం కొంచెము క్షీణించగానే ఏం చేస్తారు? చాలా మంది దేవుని మీద సనుగుతారు, దేవుని మీద గుణకుతారు. ప్రియులారా, ఏం చేశాడు దేవుడు మాకు? ఇంకెప్పుడు చేస్తాడు దేవుడు మాకు? మా బ్రతుకులు ఇంతేనా? మా జీవితం ఇంకా బాగుపడదా? మా బ్రతుకులో మార్పు రాదా? అదే టైంలో చుట్టుపక్కల వారు అంటారు, ఏమంటారు? దేవుడు మీకు ఏమి చేశాడు, దేవుడు మీకు ఏం చేశాడు అంటారు. వీటన్నిటిని బట్టి ఆ విశ్వాసం ఏం చేస్తాడు? మరింత కుంగిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. ప్రియులారా, దేవునితో తమ ప్రయాణాన్ని కొనసాగించకుండా ఈ నిరుత్సాహ నిస్పృహల్లో ఉన్నటువంటి వారు లోకంలోకి వెళ్ళిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ హబక్కూకు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అంజూరపు చెట్లు పొయ్యకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు ఫలింపకపోయినను, నా యొక్క దొడ్డిలో పశువులు మందలో లేకపోయినను. అంటే ఏం చేస్తున్నాడు? నేను చేసిన పంట నష్టమైనను, వ్యాపారము దెబ్బతిన్నను, ఏ ప్రతికూలమైన పరిస్థితులు గుండా నేను వెలుచున్నను, ఆరోగ్యము క్షీణించినను, ఆర్థిక కష్టాలు వచ్చినను, ధనము లేకపోయినను, అన్ని నష్టపోయినను, నేనేం చేస్తాను? నా యెహోవా యందు ఆనందించెదను. I will rejoice at my Lord Jesus Christ. Or I have been rejoicing at Lord Jesus Christ. Even I lost everything in my life. నా జీవితంలో అన్ని కోల్పోయినా కూడా నా ప్రభునందే నేను ఆనందిస్తాను. అందుకంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అంటాడు. ప్రియులారా, ఎందుకంటే నా ప్రతికూలమైన పరిస్థితుల్లో నన్ను వదిలేలా సాతాను అనుకుంటుంది ఈడు అయిపోయింది, ఈడు పరిస్థితి ఇక లేవలేడు, ఈడు బ్రతికిందే అనుకుంటుంది. నా ప్రభు తలుస్తున్నాడు, లేదు, నా కుమారుని లేపి నిలబెట్టబోతున్నాను అంటున్నాడు ఆయన. నా కుమారుడిని నిలబెట్టబోతున్నా, నా కుమార్తెని నిలబెట్టబోతున్నానని ఆయన తలుస్తున్నాడు. సాతాను నిన్ను కృంగదీయడానికి, నిన్ను బలహీనపరచడానికి ఏం చెప్తుందంటే అయిపోయిందిరా నీ పని అంటున్నది, ఇంకా లేవలేవరు అంటుంది. ప్రియులారా, అయితే ఆ సమయంలో ఒక విశ్వాసగా మాట్లాడాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? నేను అన్ని కోల్పోయినా, సర్వము కోల్పోయినా, నా పంటలో నాకు నష్టం వచ్చిన, నా వ్యాపారంలో నాకు నష్టం వచ్చిన, నా ఆరోగ్యం క్షీణించిన, నా ఉద్యోగమే పోయినా, ఏమి పోయినా నా యెహోవానందు ఆనందిస్తా, నా యెహోవానందు ఆనందిస్తా. ఎందుకంటే నేను కోల్పోయింది సమస్తము తిరిగి మళ్ళీ రెండంతలుగా దయచేయ మహోన్నతమైన దేవుడు ఆయన ఉన్నాడు. ఆమేన్.